పౌర సరఫరాల శాఖలో రాష్ట్రంలోని 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో మొట్టమొదటి స్టాక్ పాయింట్ 16వ తారీఖున నేను తెనాల్లో చేసినప్పుడు 15వ తారీఖున తెనాల్లో తనిఖీ చేసినప్పుడు కొలతల్లో తేడా వచ్చినప్పుడు ఆ రోజు కమిషనర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయమని నేను ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 251 స్టాక్ పాయింట్లో తనిఖీలు చేసిన తర్వాత 189 కేసులు నమోదు చేశారు. వాటిలో చక్కెర పైన 110 కేసులు, 74 కేసులు కందిపప్పు పైన, 4 కేసులు పామాయిల్ పైన. ఈ తనిఖీల సమయంలో చాలా వరకు 10% తక్కువ ఉన్నాయి కొలతలు. దీంట్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మేము చేసిన తనిఖీలు కందిపప్పు, చక్కెర, అదేవిధంగా పామాయిల్, కొన్ని సందర్భాల్లో ఆటా కూడా చేశాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి, నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి ప్రతి వినియోగదారుడికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయొచ్చు. అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అంశాలు చాలా బాధాకరం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. సో ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతుకి అన్యాయం జరుగుతుందో, వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారిస్తాం. ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేసాం. ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా పైన, పీడిఎస్ విధానం పైన, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం మేము డిపార్ట్మెంట్ తరఫున. లీగల్ మెట్రాలజీ విభాగం చాలా అద్భుతంగా పనిచేసి కష్టపడి జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్ అందరూ కూడా సహకరించి ఈ నమూనాలు సేకరించినప్పుడు మాకు వచ్చిన ఈ సమాచారం చూస్తే నిజంగా ఒక విధంగా బాధ కలిగిస్తుంది, ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో 189 కేసులు మేము రిజిస్టర్ చేసామంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈ సప్లయర్స్ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ సప్లయర్స్ దీంట్లో పాల్గొన్నారో ఈ అవినీతిలో ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఎటువంటి టెండర్లో కూడా వాళ్ళకి పాల్గొనే అర్హత లేకుండా ఆదేశాలు ఇవ్వమని నేను కమిషనర్ గారిని కోరాను. ఒక ప్రక్షాళన మొదలుపెట్టాం. తప్పకుండా అందరూ సహకరిస్తారు. ప్రజల మేలు కోసం చేసే కార్యక్రమం, ఒక మార్పు కోసం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఆ మార్పు ప్రజలకి ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి మరొకసారి మంచి రోజులు వచ్చే విధంగా మంచి పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే విడతల వారీగా చేసుకుంటూ వెళ్తున్నాం. ముందు కమోడిటీస్ ఏవైతే సరుకులు ఏవైతే మనం పంపిణీ చేస్తున్నామో ఆ సరుకుల విషయంలో ముందు జాగ్రత్తగా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని శాంపిల్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఎక్సర్సైజ్. సామాన్య విషయం కాదు. ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ని ఈ విధంగా తనిఖీ చేయడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అది కేవలం 6 రోజుల్లోనే చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ తనిఖీలు జరిగినాయి కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో
పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ విషయంలో, అదేవిధంగా రీసైక్లింగ్ చేసి వీళ్ళు ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని చాలా భయంకరంగా సంపాదించారో అందరికీ తెలిసింది. ఈ విషయాలపైన సమగ్రంగా మేము చెక్ చేసుకుని దాని తర్వాత డెఫినెట్గా ఎంక్వైరీ చేపిస్తాం. సార్ బ్లాక్ లిస్ట్ పెడతారా లేకపోతే క్రెడిట్ కూడా తీసుకుంటారు? క్రిమినల్ కేసెస్ పెట్టాం, ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ పెట్టి బ్లాక్ లిస్ట్ చేసాం, ఫాలోఅప్ చేస్తాం.